ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నూతనంగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్య భాగము ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. యెహోవా యోబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. కానీ కయ్యేనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని బట్టి తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీ అర్పణము లేదంటే నిన్ను అంగీకరించాలంటే నీవు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నీవు ఎలాగున్నావో, నీ స్థితి దేవుని ఎదుట ఎలా ఉన్నదో, నీవు దేవుని ముందు ఎలాగూ కనబడుతూ ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగమును హృదయాన్ని అంతటిని కూడా చూచేటువంటి దేవుడు. హృదయంలో ఏ ఆలోచన ఉందో, నీ తలంపులో ఏ ఆలోచన ఉందో ఆయనకు తెలుసు. యోబేలు తన మందలో తొలిచూలిన పుట్టినటువంటి క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా తెచ్చాడు. దేవుని పిల్లలారా, కయ్యేను కూడా తీసుకొచ్చాడు. కానీ అక్కడ కయ్యేను గురించి రాయబడి ఉంది. కయ్యేను అర్పణ గురించి ఏమని రాయబడి ఉందంటే, కయ్యేను తన పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడంట. కొంత తీసుకొచ్చాడని రాయబడం తప్ప అతడు శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాడని చెప్పి అక్కడ రాయబడలేదు. దేవుని పిల్లలారా, అందుకని దేవుడు కయ్యేనును పక్కన పెట్టాడు. అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీవు నీ అర్పణను నిన్ను దేవుడు అంగీకరించాలంటే నీవు దేవునికి ఎలా కనబడాలంటే నీవు పరిశుద్ధంగా కనబడాలి. నీవు ఆయనకిష్టుడుగా కనబడాలి, ఆయనకిష్టురాలుగా కనబడాలి. నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. మనుషులు పై వేషం చూస్తారేమో కానీ దేవుడు అంతరంగమును పరిశీలించువాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, అర్పణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అర్పణం అంటే చర్చిలో వేసే కానుకో కాదు, లేదంటే బలిపీఠం దగ్గర పెట్టే ఆ ప్రతిష్ఠిత అర్పణటువంటి ఏదైనా సరే, ప్రథమ ఫలం ఏదైనా సరే అర్పణ, అది మాత్రమే అర్పణ కాదు. కానీ వేకువజామున నీవు మంచం మీద నుంచి లేచిన వెంటనే ఆయనకు స్తుతులు చెల్లించుచు, ఆయన ఆ మంచము దగ్గర మోకరించి దేవునికి ప్రార్థించుచు, దివారాత్రము ఆయన కాపాడిన దానిని బట్టి నీవు స్తుతించుచు, ఆయనను గణపరచుచు, ఆయన నామమును బట్టి నీవు ఆయనను ఉదయమునే ఆయనను నీవు స్తుతించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము, దేవునికి ఇష్టమైన అర్పణ. కయ్యేను తన పొలము పంటలో కొంత దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. యోబేలు మాత్రము తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవుని పిల్లలు చూడండి, తొలిచూలు పుట్టినటువంటి వాటిని అనగా మొదటి దానిని దేవునికి అర్పణముగా, మొదటిది క్రొవ్వినది దేవునికి అర్పణగా అర్పించాడంటే ఎంత మంచి మాట అండి. అక్కడ మంచి మాట రాయబడి ఉంది. దేవుడు యోబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడంట. అతడు తొలిచూలు అంటే ప్రథమమైనది, మొదటిది దేవునికి అర్పించాడు. కానీ కయ్యేను అతడు కొంత దేవునికి అర్పణముగా తీసుకొచ్చాడు అంటాడు. దేవుని పిల్లలారా, కొంత వేరు, ప్రథమ ఫలము వేరు. ప్రథమముది వేరు, మొదటిది వేరు. ఎందుకంటే మొదట నీవు ఆయనకు నీ సమయమునివ్వాలి. వేకువనే లేచి ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నీ నైవేద్యం ఏదైతే ఉందో, నీ అర్పణ ఏదైతే ఉందో, నీవు చేతులెత్తి దేవుని సన్నిధిలో
ఉదయముననే లేచి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ ధూపము ఆయన సన్నిధికి చేరుతుంది. దేవుని పిల్లలారా, విరిగి నలిగిన హృదయముతో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు, నీ జవాబుని కనుగరిస్తాడు. వెంటనే ఎప్పుడైతే నీవు అలాగూ చేస్తావో నిన్ను దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థన దేవుడు జవాబిస్తాడు, నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన ఇదిగో ప్రభువా ఏబేలును అతని అర్పణను నీవు లక్ష్య పెట్టావు, కయ్యేనును అతని అర్పణను నీవు లక్ష్య పెట్టలేదు ప్రభువా. ఎందుకనంటే ప్రభువా కయ్యేను తన పొలము పంటలో కొంత తీసుకొని ప్రభువా నాయన నీ సన్నిధిలో అర్పణంగా అర్పించాడు. కానీ ప్రభువా యోబేలు అయితే ప్రభువా నాయన మందలో తొలిచూలు ప్రభువా నాయన క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు, నీకు అర్పణంగా అర్పించాడు ప్రభువా. తొలిచూలు ప్రభువా, ప్రథమది ప్రభువా నాయన మొదటిది నీకు అర్పించాడు ప్రభువా, క్రొవ్వినది నీకు అర్పించాడు దేవా. అతని మనస్సును చూచావు, అతని హృదయాన్ని చూచావు నాయన. కాబట్టి యోబేలును అతని అర్పణ నీవు లక్ష్య పెట్టావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన అటువంటి ప్రథమమైనటువంటి నాయన సమయం నీకు ఇవ్వడానికి ఉదయాన్నే నీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయండి. గొప్ప ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.